నమస్కారం. ఈ మధ్య ఏబీసీ జ్యూస్ గురించి సోషల్ మీడియాలో తెగ చూస్తున్నాం కదండి. అందం, ఆరోగ్యం అంటూ దీని చుట్టూ భలే హడావిడి నడుస్తోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంత, వాస్తవమెంత? పదండి ఈ విశ్లేషణలో మొత్తం డీకోడ్ చేద్దాం. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ అసలు ఏబీసీ జ్యూస్ అంటే ఏంటి, ఆ తర్వాత దానివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి, అలాగే తెలియని రిస్క్స్ ఏమైనా ఉన్నాయా అని చర్చిద్దాం. తర్వాత దీన్ని తెలివిగా ఎలా తీసుకోవాలో చూసి ఫైనల్గా దీనిపై మన జడ్జిమెంట్ ఏంటో తేల్చేద్దాం. రైట్. ఇక మొదటి విషయానికి వద్దాం. సోషల్ మీడియాలో ఇంత ట్రెండ్ అవుతున్న ఈ ఏబీసీ జ్యూస్ అంటే ఏంటి, అసలు దీని వెనకున్న సింపుల్ ఫార్ములా ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఏబీసీ జ్యూస్ ఫార్ములా చాలా సింపుల్ అండి. ఏ అంటే యాపిల్, బి అంటే బీట్రూట్, సి అంటే క్యారెట్. అంతే. ఈ మూడింటినీ కలిపి చేసేదే ఈ పానీయం. ఇంకా బెనిఫిట్స్ పెంచుకోవాలని అనుకునేవాళ్ళు ఇందులో ఉసిరికాయ కూడా కలుపుకుంటారు. దాని గురించి మనం ముందు మాట్లాడుకుందాం. అయితే దీనికి ఇంత క్రేజ్ ఎందుకొచ్చింది, దీన్ని తాగడం వల్ల ఎలాంటి అద్భుతాలు జరుగుతాయని చెబుతున్నారో ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్దాం. ఆరోగ్య నిపుణులేమంటున్నారంటే, ఏబీసీ జ్యూస్ను సరైన మోతాదులో తీసుకుంటే ముఖ్యంగా ఒక 6 కీలకమైన ప్రయోజనాలున్నాయట. అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మొట్టమొదటిది బ్లడ్ హెల్త్. బీట్రూట్లో ఉండే ఐరన్, నైట్రేట్లు రక్తంలో హీమోగ్లోబిన్ లెవెల్స్ను పెంచడానికి భలే హెల్ప్ అవుతాయి. ఇక రెండోది చాలామంది కోరుకునే స్కిన్ గ్లో. క్యారెట్, యాపిల్స్లో ఉండే విటమిన్ ఏ, యాంటీఆక్సిడెంట్లు మన చర్మాన్ని లోపలి నుంచి రిపేర్ చేసి మెరిపిస్తానే అంటారు. మూడో ప్రయోజనం ఏంటంటే, మన శరీరంలో ఒక ముఖ్యమైన ఫిల్టర్ ఉంటుంది కదా, లివర్. దానికిది సపోర్ట్ ఇస్తుంది. బీట్రూట్ మన కాలేయంలోని టాక్సిన్స్ను బయటకు పంపడంలో సహాయపడుతుందట. ఇక నాలుగోది డైజెషన్. ముఖ్యంగా యాపిల్లో ఉండే ఫైబర్ మన జీర్ణ వ్యవస్థ సాఫీగా పనిచేయడానికి చాలా అవసరం. ఐదవది హార్ట్ హెల్త్. బీట్రూట్లోని నైట్రేట్లు బ్లడ్ సర్క్యులేషన్ను ఇంప్రూవ్ చేసి బ్లడ్ ప్రెషర్ను కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. ఇక ఫైనల్గా ఆరోవది ఇమ్యూనిటీ. క్యారెట్, యాపిల్స్లో ఉండే విటమిన్సు మన శరీరం జబ్బులతో ఫైట్ చేయడానికి మంచి పవర్నిస్తాయి. అసలు లోపల ఏం జరుగుతోంది? దీని వెనుకున్న సింపుల్ సైన్స్ ఏంటంటే, బీట్రూట్లోని నైట్రేట్లు నైట్రిక్ ఆక్సైడ్గా మారి మన రక్తనాళాలను రిలాక్స్ చేస్తాయి. యాంటీఆక్సిడెంట్లేమో మన కణాలను పాడుచేసే ఫ్రీ రాడికల్స్ అనే విలన్లతో పోరాడతాయి. ఇక విటమిన్లు మన స్కిన్, కళ్ళు, ఇమ్యూనిటీకి ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఇప్పటిదాకా మనం నాణ్యానికి ఒకవైపే చూశాం. ఇన్ని ప్రయోజనాలున్నాయి, చాలా బాగుంది. కాని దీన్ని రోజూ తాగే అలవాటు చేసుకునే ముందు నాణ్యానికి రెండో వైపు కూడా ఖచ్చితంగా చూడాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా అని దీన్ని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఒక పర్ఫెక్ట్ హెల్త్ డ్రింక్ అని చెప్పేయచ్చా? అంత ఈజీ కాదు. అమృతం కూడా అతిగా తీసుకుంటే విషం అవుతుందంటారు కదా, ఈ జ్యూస్ కూడా అంతే. ఎక్కువగా తాగితే ఇందులోని న్యాచురల్ షుగర్స్ కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ను పెంచగలవు. బీట్రూట్ వల్ల యూరిన్ ఎర్రగా రావచ్చు. దీన్ని బీటూరియా అంటారు. ఇది డేంజర్ కాదు, కానీ చూసి కాస్త కంగారు పడుతాం. ఇంకా బీట్రూట్లో ఆక్సిలేట్లుంటాయి, సో కిడ్నీ సమస్యలున్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరీ ఎక్కువగా తాగితే కడుపుబ్బరం లాంటి జీర్ణ సమస్యలు కూడా రావచ్చు. ఇక్కడ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదూ. ఒకవైపు ఆరోగ్యం, మరోవైపు అనారోగ్యం. ఈ రెండింటి మధ్య గీత చాలా చిన్నది. అదే మోతాదు. కరెక్ట్గా తీసుకుంటే ఎనర్జీ, స్కిన్ క్వాలిటీ, మంచి డైజెషన్. అదే హద్దు దాటితే బ్లడ్ షుగర్ పెరగడం, బరువు పెరగడం, కిడ్నీలపై ఒత్తిడి, ఇలా సమస్యలే. సరే, మరి బెనిఫిట్స్ ఏంటో తెలుసు, రిస్క్స్ ఏంటో కూడా తెలుసు. ఇప్పుడు ప్రయోజనాలను పెంచుకుని ప్రమాదాలను తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? దానికి సరైన తెలివైన పద్ధతేంటో ఇప్పుడు చర్చిద్దాం. దీనికోసం కొన్ని సింపుల్ రూల్సున్నాయి. రోజూ కాకుండా వారానికి ఒక 3 లేదా 4 సార్లు మాత్రమే తీసుకోండి. ప్రతిసారీ ఒక చిన్న గ్లాసు, అంటే సుమారు 150 నుంచి 250 మిల్లీలీటర్లు చాలు. ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే దీనిలోని పోషకాలను మన శరీరం బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇక మీకోసం ఒక ప్రో టిప్. ఈ జ్యూస్ పవర్ను డబుల్ చెయ్యాలనుకుంటే అందులో ఒక చిన్న ఉసిరికాయను యాడ్ చేయడం బెస్ట్ ఐడియా. ఉసిరి ఎందుకు అంత గొప్పదంటే, ఇందులో విటమిన్ సి విపరీతంగా ఉంటుంది. ఇది మన ఇమ్యూనిటీని బలంగా పెంచుతుంది. అంతకంటే ముఖ్యంగా బీట్రూట్లోని ఐరన్ను మన శరీరం చక్కగా గ్రహించేలా చేసే ఒక సూపర్ పవర్ దీనికుంది. ఇది జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక చివరిగా ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం నేర్చుకోవాల్సిన అసలు విషయం ఏంటి?
ఏబీసీ జ్యూస్పై మన ఫైనల్ జడ్జ్మెంట్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ టేబుల్ మనకొక క్లియర్ గైడ్లైన్లా పనిచేస్తుంది. చెయ్యాల్సినవి: ఎప్పుడు ఫ్రెష్గా చేసుకుని తాగాలి, బీట్రూట్ చిన్నది వాడాలి, అప్పుడప్పుడు వేరే జ్యూసులు కూడా ట్రై చెయ్యాలి. ఇక చెయ్యకూడనివి: రోజుకొక గ్లాస్ కంటే ఎక్కువ అస్సలొద్దు. ఇదేదో మ్యాజిక్ క్యూర్ అని గుడ్డిగా నమ్మేయకూడదు. ఇంకా భోజనం మానేసి ఇది తాగడం అస్సలు మంచిది కాదు. కాబట్టి ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క మాట: ఏబీసీ జ్యూస్ ఒక మ్యాజిక్ డ్రింక్ కాదు, కానీ సరైన పద్ధతిలో తీసుకుంటే ఆరోగ్యానికి ఒక మంచి సపోర్ట్ సిస్టమ్. ఇక్కడ మ్యాజిక్ వర్డ్ ఒక్కటే: మోతాదు. ఈ సమాచారంతో ఆలోచిస్తే ఇది మన ఆరోగ్య ప్రయాణంలో ఒక మంచి అదనపు బలమవుతుందా, లేక కేవలం ఒక ట్రెండ్గా మిగిలిపోతుందా అనేది మనం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.